మెదక్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ చట్టాల గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని, బాధితులకు పరిహారం అందించే విషయంలో నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఆర్డీఓలు రమాదేవి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, తూప్రాన్ జై చంద్రారెడ్డి, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి శశికళ, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, డీఎస్పీ మెదక్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. అవి ప్రతి క్వార్టర్లీ సబ్ డివిజన్ లెవెల్లో కూడా ఈ మీటింగ్ అయ్యేటటువంటి విధంగా ఎన్షూర్ చేసుకోండి. సో దట్ అక్కడనే మ్యాక్సిమం కేసెస్ అంతా కూడా డిస్కషన్ అయితే అక్కడ సబ్ డివిజనల్ కమిటీ కూడా ఒకటి ఉంటుంది. సబ్ డివిజనల్ కమిటీలో అక్కడ ఉన్న మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు. సో దట్ ఆ కేసెస్ అంతా కూడా అక్కడనే డిస్కస్ చేసి సో మ్యాక్సిమం ఇష్యూస్ అంతా కూడా అక్కడనే ఏమైనా ఇష్యూస్ సో ఇందాక చెప్తున్నట్టు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా ఆ లెవెల్లోనే పరిష్కారం అయ్యే విధంగా ఎన్షూర్ చేసుకోవాలి. చూసుకోమనేసి అంటే వాళ్ళే ఎవరైతే ఉంటారో విక్టిమ్స్ సో వాళ్ళే హాస్పిటల్ అయిపోతారు. సో వాళ్ళే హాస్పిటల్ అయిపోయింది కూడా అక్కడ అక్విటల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికి అటువంటి కేసెస్ ఏమైనా ఉంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో దట్ అవి మనం కొద్దిగా విజిలెన్స్ కమిటీ మెంబర్స్కి చెప్తారంటే వీళ్ళన్నా పోయి వాళ్ళతో మాట్లాడి సో హాస్పిటల్ కాకుండా ఉన్నట్టయితే కన్విక్షన్ వస్తుంది.